అయితే మీరు ఏ కారణం చేత ఎంఎస్ఆర్ గారి మీద మీరు పోటీ చేసినా అనంతరం కూడా మంచి ఓటింగ్ వచ్చింది మీకు 25,000 పైచిలకు ఓట్లు అంటే సామాన్యమైన ఓట్లు కాదు అవి అసలు ఇండిపెండెంట్గా బరిలోకి దిగితే అది రెబల్గా బరిలోకి దిగినప్పుడు అయినా మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని మళ్ళీ దగ్గర తీర్చి మీకు మార్క్ఫెడ్ చైర్మన్గా కూడా ఇచ్చారు కదా అంటే ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారి చూపు మీ పైన అంతా ఫోకస్ కావడానికి కారణం ఏంటి అసలు? 1999లో నేను ఎన్ఎస్సీ అధ్యక్షుని అపాయింట్ అయినా. ఆనాడు నన్ను తీసుకుని మా రాజకీయ గురు చొక్కరావు గారు అని చెప్పిన చొక్కరావు గారు నన్ను రాజశేఖర రెడ్డి గారికి తీసుకెళ్లే వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు నేను 99లో ఎన్ఎస్సీ అధ్యక్షుని అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని ఈ ఫలానా యూనివర్సిటీకి తీసుకుపోలేదనేది ఏం లేదయ్యా. విద్యార్థులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా రాజశేఖర రెడ్డి గారి దగ్గర రవిచంద్రన్ ఉంటారు కదా, రవిచంద్రన్ అడిగారు చెప్తాడు 2004 ప్రభుత్వంలో రావడంలో విద్యార్థి నాయకుడిగా నాది కూడా ఒక 1% అన్న కంట్రిబ్యూషన్ ఉంటుంది. 1% అంటే చిన్న విషయం కాదు. నేను లిస్ట్ అంటే నేను ఆ రోజు విద్యార్థి సంఘాలను సమీకరించుకొని ఐక్య విద్యార్థి ఉద్యమ వేదికగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, ఏఐడిఎస్ అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని రాష్ట్రం మొత్తము చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఒక నిర్మాణాత్మక పోరాటం చేసిన రాజశేఖర రెడ్డి సాబ్ ఆశ్చర్యపోయేటటువంటి వాడు. ఆ రోజున చాలా గట్టిగా నా ప్రసంగం విద్యార్థి అంశాల మీద అనర్గళంగా నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్. నేను సరే బేసికల్గా చిన్నప్పటి తెలుగు మీడియం కాబట్టి తెలుగును డెఫినెట్లీ డామినేట్ చేయగలుగుతాం, ఇంగ్లీష్ అంత డామినేట్ చేయడం కావచ్చు, హిందీ తెలంగాణ బిడ్డ హిందీ కూడా అంత డామినేట్ చేయగలుగుతాం. హిందీలో పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడిన హిందీలో ఆ విధంగా అన్ని యూనివర్సిటీ తిరుపతి, అనంతపురం ఏ యూనివర్సిటీలో ఎన్ఎస్సీ మూవ్మెంట్ చేసి ఆల్ ఇండియా ఎన్ఎస్సీ ప్రెసిడెంట్స్ కాన్ఫరెన్స్ చేసిన సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడికి ఆగస్టు 2000లో. సో అట్లా నేను లీడర్షిప్లో నన్ను రికగ్నైజ్ చేసిన తర్వాత టికెట్ ఇవ్వలేదనేటువంటి ఆలోచన ఉండేవారికి పార్టీలో వచ్చింది. సహకార రంగంలో ఒక అవకాశం అక్కడ పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి ఆప్కాప్ ఇచ్చిన తర్వాత అదృష్టం కూడా కావాలి రాజకీయం, వారి ఆశీస్సులున్నా అదృష్టం కూడా కలిసి రావాలన్నట్టుగా ఇక్కడ నుంచి మార్క్ఫెడ్ చైర్మన్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనే చర్చ జరిగి లిస్టు చూస్తూ ఉంటుంటే అప్పటికే మా జిల్లా నాయకత్వం అందరి సహకారంతో డీసీఎంఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా పేరు బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, విద్యార్థి సంఘం నుంచి వచ్చినోడు కావచ్చు, యాక్టివ్ కావచ్చు, ఆత్మీయుడు కావచ్చు, సమర్థవంతంగా నీతివంతంగా పనిచేయగలుగుతారనేటువంటి విశ్వాసం కావచ్చు నన్ను చేసినారు. ఆ రోజు ముగ్గురు నిర్ణయం తీసుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు, కేశవరావు గారు, రామచంద్రరావు గారు. వాళ్ళు ముగ్గురు డెఫినెట్లీ మార్క్ఫెడ్ చైర్మన్గా పనిచేశారు కదా, మీ మార్క్ ఎలా ఉంది దాంట్లో? ఇవాళ నన్ను అడిగితే లాభం ఏంటి? ఇవాళ మార్క్ఫెడ్ చైర్మన్గా నాకు పార్లమెంట్ మెంబర్గా పోరాటం చేసిన తెలంగాణలో ఉన్న సంతృప్తి కంటే నా రైతులకు న్యాయం చేయగలిగిన ఎరువుల పరంగా, విత్తనాల పరంగా లేదా ఇతరాతర గోడౌన్ల పరంగా అనేటువంటి సాటిస్ఫాక్షన్తో పాటుగా సంస్థను 200 కోట్ల టర్నోవర్ నుంచి 1400 కోట్ల టర్నోవర్ తీసుకుపోయి 200 నుంచి 1400 కోట్ల టర్నోవర్ తీసుకుపోయి మార్క్ఫెడ్ సంస్థకు స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ సహకారం, అందులో వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారు లైక్ మై బ్రదర్. ఇట్లా నేను మార్క్ఫెడ్ చైర్మన్గా ఏదైనా కాగితం పెడితే ఆగమేఘాల మీద ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ సుధీర్ గారు, పంకజ్ ద్వివేది గారు, ఇట్లా అంటే నాకు ఆర్గనైజేషన్ కాదు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీ మార్క్ఫెడ్ అంటే పొన్నం ప్రభాకర్ చైర్మన్ ఈజ్ డూయింగ్ హార్డ్ వర్క్, మనం సపోర్ట్ చేయాలని ఒక అగ్రికల్చర్ కమిషనర్లు అట్లా అసలు పూర్వం మాలకొండ మేడం నన్ను మామూలుగా ప్రోగ్రెస్ చేసినామా ఇలా పేరు ఇయ్యలో చిరస్థాయిగా నన్ను మార్క్ఫెడ్ వాళ్ళు అక్కడ తెచ్చుకున్న పేరు ప్రతిష్ట. నేను పనిచేసిన జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడుగా కానీ, రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడుగా కానీ, మార్క్ఫెడ్ చైర్మన్ అది కానీ, పార్లమెంట్ మెంబర్గా కానీ నేను ఐఎమ్ పర్సనల్ పనిచేసిన అనేటువంటిది కాకుండా బయట అందరూ కూడా ఆ సంస్థకు రిలేటెడ్గా ఆ రోజు నాతో కలిసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యూ క్యాన్ వెరిఫై ఎనీవేర్. అప్పుడు వచ్చిన పేరు ప్రతిష్టలతో 2009లో ఎంపీగా గెలిచారు కదా, అంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పుడు కూడా ఎంపీల ఫోరం అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా ఎంపికైన మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చిందంటారు? అప్పుడు ఒకటి రాజశేఖర రెడ్డి గారు ఆశీర్వచనం, 2 జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నా తోటి పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఎన్ఎస్యూ నుంచి వచ్చిన నేను ఆ రోజు దాదాపు 29 పార్లమెంట్ సభ్యులము, మొత్తం 12 అక్కడ 15 17 మంది, 29 మంది లోక్సభ, దాదాపు 12 మంది, మొత్తం 42 మంది పైన 45 మంది దాకా ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ మెంబర్లకు ఒక
యాక్టివిటీ ఉండాలి, తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళందరూ సమన్వయం చేసుకునేగా ఉండేటువంటి ఉండాలి అనే ఆలోచనతోటి నేను ఆర్గనైజేషన్ నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఏదో సుబ్బరామరెడ్డి లాంటి వాళ్ళు ఆశపడ్డప్పటికి కూడా నాకు వాళ్ళు ఎంపిక చేసినారు. దానికి అనుగుణంగా పనిచేసినాం. దాని తర్వాత తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ బిడ్డగా నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించిన అంశం మీద బరాబరు మేము ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం, ఇంత సీనియర్లు చాలామంది ఉన్న జూనియర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి ఆర్గనైజేషన్ కెపాసిటీ ఆర్గనైజేషన్ కెపాసిటీ ఉంటుంది. అట్లుంటుంది. ఇప్పుడు నేను లేదా మీ వాక్చాతుర్యం కావచ్చు, మీ ఉద్యమ స్ఫూర్తిగా నాకు ఢిల్లీకి నాకు కూడా రాజకీయంగా ఆర్గనైజేషన్గా హిందీ మీద మంచి పట్టుందని, లేకపోతే హిందీలో మంచి అనర్గళంగా మీరు మాట్లాడతారని. హిందీతో పాటుగా నాకు ఢిల్లీలో ఆ రోజున్న క్యాబినెట్ లోపల కావచ్చు లేకపోతే ఢిల్లీ నాయకత్వం ఏఐసిసిలో ఉండబడేటువంటి నాయకత్వం అంతా కూడా నాకు గుర్తు. పొన్నం ప్రభాకర్ అంటే ఆర్గనైజేషన్గా రికగ్నైజ్ చేస్తారు కాబట్టి అది కూడా నాకు అడ్వాంటేజ్. క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎన్ఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్గా చేసినాము. రాష్ట్రాలన్నీ సంబంధం ఉంది, అన్ని రాష్ట్ర రాజకీయాలతో అక్కడ ముఖ్య నాయకులతో కలిసే అవకాశం ఉండే కాబట్టి అది కూడా మనకు ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రయోజనాల కొరకు అనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు